చెప్పగలరా మీ డాడీకి నా వాళ్ళు ఇంజనీరింగ్ అవ్వట్లేదని? చెప్పొచ్చు, కానీ హోమ్లెస్ అయిపోతా. ఎలా కొడతాడు. మారిపోదాం రా మనం. అదే 4 సంవత్సరాలు ఫెయిల్ అయింది. మనకు నీతులు చెప్తుందేంద్రా. వాళ్ళ డాడీ కంప్లైంట్ చేసిరుగా, ఫుల్ కొట్టిన వాళ్ళ డాడీ. మరి నీకెంత తగిలినారా? వాళ్ళ డాడీ అంతే సార్, ఇద్దరిని కలిపి కొడతాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు వాడు. పెద్ద అంటే షార్పే, అన్లైక్ చిన్న అంటే బాగానే అనలైజ్ చేసింది. అదంతా కాదురా, నా ముఖం మీద ఎక్కడైనా ఇడు బాగుపడతాడు అని రాసి ఉంటుందా? లేదు. చచ్చి నీ కడుపును పుడతా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. వద్దురా, నువ్వు మళ్ళీ పుట్టొద్దురా. మీ నాన్న ఎట్లన్నా నేను కన్విన్స్ చేస్తా గానీ తమ్ముడు అమెరికా నుంచి వస్తే వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తారా లేదా? వెళ్తాను, ఎందుకంటే వాడు యూఎస్ నుంచి వస్తున్నాడు కాబట్టి. మీ తమ్ముడు ఆడోడా? వాడి తాత చనిపోతే వీడెందుకు ఏడుస్తున్నాడే? అదే కదా, మా నాన్న చనిపోయినా వీడు ఏడవలేదు. రేపు ట్యూషన్కి ఏ టైంకి వస్తావు? 5కి వస్తా. 5కి వస్తావా? 4కి రావచ్చు కదా కొంచెం తొందరగా. వచ్చిందా కాతే అని హీడెందుకు పంది పిల్లని వేసుకొచ్చిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళు గలికి పోదామా? ఆపుకో జర ఉడుకుమూత్రం వస్తుందిలే. ఆంటీ నైట్ వేసుకొని వచ్చిందిరా. చెయ్యి ఆంటీ అనిపించుకుంది. వాడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డి యువకుడు నైట్ యువతి అని. ఈ బుల్లిగాడు ఏం చేస్తుండ? నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. గోపాలరావు అంకుల్ ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండుగా. రాబే ఏ పట్టించుకోకండి, వెస్ట్ గడవాడు. ఏంది ఆ పాటకే? ఇక్కడ 1 year గుడిపిరినది. నువ్వు మీ అయ్యా లాంగ్ టర్మ్ చెప్పి చావులా అని చేసి యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. అబ్బాయిలు పరిచయం అవుతారు. కాతేనే అట్లాంటిది కాదు, కానీ బెంగళూరు అలాంటి ప్లేసే బెట్టే. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రోజులు వేసా? చెవు కమ్మొకటి ఆడోళ్ళగా బానే ఉంది కదా డాడీ. డాడీ నువ్వేం బాధపడక డాడీ, నేను అఖిల అస్సలు చేయను. నువ్వు ఎవరిని చూపిస్తాను లవ్ చేస్తా నేను. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకు? నాకెందుకుంటాడు బాయ్ ఫ్రెండ్? మళ్ళీ కలుపుతుండ్రా. మీ అమ్మ ఏం కొడుకులంగా అన్నాడు గోపాలరావు అంకుల్. ఇద్దరు చిచోరాగాళ్ళు ఉన్నారుగా. అబ్బాయిలు స్ట్రాంగ్ ఉండే పిసికేదేం లేదు బ్రో. అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి పెళ్లి కావాలంటే. తన స్టీల్ రాడ్ లెక్క స్ట్రాంగ్ ఉంది. ఈ సినిమాకి కానీ మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఒట్టే. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు